ప్రేమ అన్న పదానికి రెండు అక్షరాలు, కానీ మీరు నాపైన చూపించినటువంటి ప్రేమ అనంతం. నేను సురేష్, మీ ప్రేమకు బానిస. ఓకే, ఇప్పుడు మనం అరేస్కి సంబంధించినటువంటి పుష్, పాప్, అలానే షిఫ్ట్ అండ్ అన్షిఫ్ట్ గురించి మాట్లాడుకుందాం. అందుకోసం మీరు ఏం చేస్తారనుకోనంటే అరే మెథడ్స్ 1 అని చెప్పేసి ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తారు. ఆ ప్రాజెక్ట్ లో ఒక అరే క్రియేట్ చేయండి. ఆ యొక్క అరే నేమ్ వచ్చేసి ఫ్రూట్స్ అని పెట్టండి. అందులో 2 ఐటమ్స్ పెట్టండి. ఒకటి వచ్చేసి యాపిల్, రెండోది వచ్చేసి బనానా అనమాట. ఓకేనా, లెట్ ఫ్రూట్స్ అని చెప్పేసి ఇందులో యాపిల్ పెట్టాను, ఇందులో బనానా పెట్టాను అనమాట. ఓకే, ఇప్పుడు ఒక్కసారి దీన్ని ప్రింట్ చేసి ఏమొస్తుందని చెక్ చేద్దాం. ఓకే, దీన్ని రన్ చేస్తున్నాను. మన యొక్క డెవలపర్ కన్సోల్ని ఓపెన్ చేశాను. ఓకే, సో ఇక్కడ మీరు చూసుకుంటే ఒక్కసారి రిఫ్రెష్ చేశాను. ఇక్కడ మీరు చూడండి యాపిల్, బనానా. ఇప్పుడు మనం ఏం చేద్దాం అనుకోనంటే ఫ్యూచర్లో ఎప్పుడైనా మనం ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేసినప్పుడు మన యొక్క ఎరేలోకి కొత్తగా ఇంకొక ఐటెంని యాడ్ చేయాలి అనుకోండి. అప్పుడు ఏం చేస్తాము అనుకోనంటే మనకి పుష్ అని చెప్పేసి ఒక మెథడ్ ఉందన్నమాట. ఓకే, సో జస్ట్ మనం ఫస్ట్ అది యూస్ చేస్తాను. యూస్ చేసిన తర్వాత మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఓకే, సో ఈ విధంగా ఒక మెథడ్ ఉంటుంది అనమాట. సో మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఒక ఆబ్జెక్ట్ లో ఉన్నటువంటి మెథడ్ అనేది వాల్యూని రిటర్న్ చేయొచ్చు, రిటర్న్ చేయకపోవచ్చు అనమాట. ఒకవేళ రిటర్న్ చేసేయాలనుకోండి, ఆ విధంగా రిటర్న్ చేసినటువంటి వాల్యూ మనకు ఉపయోగం అనుకోండి, దానిని ఒక వేరియబుల్లో పెట్టుకుంటాం అనమాట. ఓకే, ఇక్కడ మీరు చూడండి ఈ యొక్క యాడ్ అన్నటువంటి మెథడ్ని నేను కాల్ చేశాను. ఈ విధంగా రిటర్న్ చేసినటువంటి వాల్యూని నేను ప్రింట్ చేయాలనుకున్నాను కాబట్టి console.log అనేటువంటి యొక్క స్టేట్మెంట్ పంపించాను. ఓకే, సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అనుకోనంటే ఇప్పుడు మనం ఈ యొక్క అరేలో కూడా ఈ విధంగా కొన్ని మెథడ్స్ని వాడుతున్నాం అనమాట. సో ఈ యొక్క మెథడ్ అనేది వాల్యూని రిటర్న్ చేస్తుందా లేదా తెలుసుకోవాలి అని అనుకుంటే చూడండి, దీని మీద ఇలాగ కర్సర్ హోవర్ చేశానా, హోవర్ చేసినప్పుడు ఇక్కడ మనకు అర్థమైపోతుంది అనమాట అసలు ఈ యొక్క మెథడ్ యొక్క ఉపయోగం ఏంటి అనేది మనకు అర్థమైపోతుంది. ఇక్కడ మీరు చూడండి, అపెండ్స్ న్యూ ఎలిమెంట్స్ టు ద ఎండ్ ఆఫ్ ద ఎరే. మన యొక్క ఎరే యొక్క చివరిలోకి మనం పెట్టినటువంటి ఎలిమెంట్స్ ని అపెండ్ చేస్తుంది, అంటే ఇన్సర్ట్ చేస్తుంది అని అర్థం అనమాట. అలానే ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేయండి, అండ్ రిటర్న్స్ ద న్యూ లెంత్ ఆఫ్ ద ఎరే. అంటే ఈ విధంగా మనం ఎలిమెంట్స్ ని యాడ్ చేసిన తరువాత మన యొక్క ఎరే యొక్క కొత్త లెంత్ ఎంత అన్నటువంటి వాల్యూని ఈ యొక్క పుష్ అన్నటువంటి మెథడ్ అనేది రిటర్న్ చేస్తుందంట. సరే, అవన్నీ మనం చెక్ చేద్దాం. ఫస్ట్ మనం ఏం చేద్దాం అనుకోనంటే ఈ యొక్క ఎరేలోకి ఆరెంజ్ అని చెప్పేసి ఇంకొక ఫ్రూట్ ని యాడ్ చేద్దాం. సో అందుకోసం ఏం చేశాను, పుష్ అన్నటువంటి మెథడ్ ని ఉపయోగించాను కదా, డబుల్ కొటేషన్స్ లో ఆరెంజ్ అని ఇచ్చాను అనమాట. ఓకే, సో ఇప్పుడు ఏం జరుగుతుంది, ఈ యొక్క ఆరెంజ్ అనేది ఈ యొక్క ఎరేలోకి యాడ్ అవుతుంది అనమాట. ఓకే, సో యాడ్ అయ్యింది కదా, ఒక్కసారి మనం యాడ్ అయ్యిందో అది చెక్ చేయాలి అంటే ఈ యొక్క ఫ్రూట్స్ ని ప్రింట్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ మీరు చూడండి ఇనీషియల్గా నాకు ఈ 2 ఐటమ్స్ ఉన్నాయి. ఇప్పుడు చూసారా మనం కొత్తగా పెట్టినటువంటి ఆరెంజ్ అన్నటువంటి ఐటమ్ అనేది యాడ్ అయ్యింది. అయితే ఇది ఎక్కడ యాడ్ అయ్యింది, ఈ యొక్క ఎరేకి చివరిలో యాడ్ అయ్యింది అనమాట. ఓకే, అయితే ఇక్కడ మనం ఏం చూసాం, ఈ యొక్క పుష్ అన్నటువంటి మెథడ్ రిటర్న్స్ ద న్యూ లెంత్ ఆఫ్ ద ఎరే అన్నాం కదా. సో ఇక్కడ మనం ఏం చేద్దాం అనుకోనంటే జస్ట్ console.log ఈ విధంగా రాద్దాం. ఇప్పుడు ఏమవుతుందో చెప్పగలరా, ఫస్ట్ వచ్చేసి ఈ యొక్క ఆపరేషన్ జరిగింది, అంటే మన యొక్క ఎరేలోకి ఆరెంజ్ అన్నటువంటి ఎలిమెంట్ అనేది యాడ్ అయిపోయింది. అలానే పుష్ మెథడ్ ఏం చేస్తుంది అనుకోనంటే రిటర్న్స్ ద న్యూ లెంత్ కదా. సో కొత్తగా వచ్చినటువంటి లెంత్ ఎంత అవుతుంది, మొదట్లో 2 ఉంది, ఇప్పుడు ఇది చేసిన తరువాత కొత్తగా వచ్చినటువంటి లెంత్ వచ్చేసి 3. సో కాబట్టి ఇక్కడ మనకి 3 అనేది ప్రింట్ అవుతుంది అనమాట. చూసారా, ఇప్పుడు ఈ యొక్క పుష్ లోకి ఎన్ని ఐటమ్స్ నేను పెట్టాను, ఒక్క ఐటమ్ పెట్టాను కదా, అలా కాకుండా మీ ఇష్టం మల్టిపుల్ ఐటమ్స్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి గ్రేప్స్ అని పెట్టాను. ఓకే, సో ఈ విధంగా ఒకేసారి మీరు మల్టిపుల్ ఎలిమెంట్స్ కూడా పెట్టుకోవచ్చు. బట్ ఇక్కడ మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే పుష్ మెథడ్ ఉపయోగించినప్పుడు మన యొక్క ఎరేలో ఎండింగ్ కి యాడ్ అవుతాయి అనమాట. అంతే కదా, మనం ఇక్కడ ఈ విధంగా యాడ్ చేసినవన్నీ కూడా మన యొక్క ఎరేకి ఈ యొక్క చివరిలో యాడ్ అవుతున్నాయి. అలానే మన యొక్క పుష్ మెథడ్ రిటర్న్స్ ద న్యూ లెంత్ ఆఫ్ ద ఎరే అనమాట. అదొక్కటి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మన యొక్క ఫ్రూట్స్ అన్నటువంటి ఎరేలో 4 ఫ్రూట్స్ అనేవి ఉన్నాయి కదా. ఇప్పుడు నాకు ఏం కావాలనుకోనంటే నా యొక్క ఎరేలో లాస్ట్ ఎలిమెంట్ ని నేను డిలీట్ చేయాలన్నమాట, అంటే రిమూవ్ చేసేయాలన్నమాట. ఒక ఎరేలో ఉన్నటువంటి లాస్ట్ ఎలిమెంట్ ని రిమూవ్ చేయాలి అనుకోనంటే పాప్ అన్నటువంటి మెథడ్ ని ఉపయోగిస్తామన్నమాట. ఓకే, ఇప్పుడు అది చేసి చూపిస్తాను చూడండి. ఏమీ లేదు, సింపుల్ గా నా యొక్క ఎరే ఇది, అందులోకి నేను పాప్ అని కాల్ చేస్తాను అనమాట. అంతే, ఇంకా అంతకన్నా ఏమీ లేదు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇందులో మనం ఏమి పంపించాల్సినటువంటి అవసరం లేదు. పాప్ ఏం చేస్తుంది అనుకోనంటే మన యొక్క ఎరే ఏదైతే ఉందో ఆ యొక్క ఎరేలో ఉన్నటువంటి లాస్ట్ ఎలిమెంట్ నే, ఓకే, లాస్ట్ ఒక్క ఎలిమెంట్ ని తీసేస్తుంది అనమాట. ఓకే, సో ఈ విధంగా తీసేస్తుంది. తీసిన తరువాత ఏం రిటర్న్ చేస్తుంది అనుకోనంటే ఏ ఎలిమెంట్ అయితే అది రిమూవ్ చేసిందో ఆ ఎలిమెంట్ ని మనకి రిటర్న్ లో ఇస్తుంది అనమాట. ఒకవేళ మనకి ఇంకేదైనా పర్పస్ మీద ఆ యొక్క ఎలిమెంట్ ని కావాలి అనుకుంటే ఆ యొక్క ఎలిమెంట్ ని ఒక వేరియబుల్ లో పెట్టుకొని మనం ఉపయోగించుకుంటాం అనమాట. ఇప్పుడు మనం ఏం చేద్దాం అనుకోనంటే పాప్ చేసాం కదా, జస్ట్ ఒకసారి మన యొక్క ఫ్రూట్స్ అరేని ప్రింట్ చేద్దాం. ఓకే, ఇక్కడ మీరు చూడండి ఈ యొక్క గ్రేప్స్ అన్నటువంటి ఎరే అనేది పోయింది అనమాట. ఎందుకోసం అనుకోనంటే ఈ ఎరేలో ఉన్నటువంటి లాస్ట్ ఎలిమెంట్ ని తీసేసింది కాబట్టి. ఈ విధంగా పాప్ జరిగిన తర్వాత
ఇది మనకి ఏ ఎలిమెంట్ అయితే రిమూవ్ చేస్తుందో ఆ యొక్క ఎలిమెంట్ ఇస్తుంది అన్నాం కదా, దాన్ని ఒక వేరియబుల్లో పెడుతున్నాను అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ రిమూవ్డ్ ఎలిమెంట్ అని చెప్పేసి. ఓకే, అదొక్కసారి మనం ప్రింట్ చేద్దాం. ఓకే, జస్ట్ సింపుల్గా ఇక్కడ ప్రింట్ చేస్తున్నాను. ఇక్కడ చూసారా, ఏ ఎలిమెంట్ని అయితే రిమూవ్ చేసామో ఆ యొక్క ఎలిమెంట్ నేను ఇక్కడ ప్రింట్ చేశాను అనమాట. ఓకేనా, పాప్ యొక్క పర్పస్ ఏంటి అనుకోనంటే రిమూవ్స్ ద లాస్ట్ ఎలిమెంట్ ఫ్రమ్ ద అరే. అలానే ఆ విధంగా రిమూవ్ చేసినటువంటి ఎలిమెంట్ ని మనకి రిటర్న్ లో ఇస్తుంది అనమాట. మనకు ఒకవేళ కావాలి అంటే దాన్ని ఒక వేరియబుల్ లో పెట్టుకొని ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు మనం ఏం చేసాము, మన దగ్గర ఉన్నటువంటి అరేలో లాస్ట్ ఎలిమెంట్ ని రిమూవ్ చేసాము. అలానే కొన్నిసార్లు మనకి మన యొక్క అరేలో ఉన్నటువంటి ఫస్ట్ ఎలిమెంట్ ని రిమూవ్ చేయాల్సి వస్తుంది అనమాట. అంటే అప్పుడు మనం షిఫ్ట్ అన్నటువంటి మెథడ్ ని వాడుకుంటాం అనమాట. ఓకేనా, సో పాప్ వాడినప్పుడు మన యొక్క అరేలో ఉన్నటువంటి లాస్ట్ ఎలిమెంట్ రిమూవ్ అవుతుంది. అలానే షిఫ్ట్ వాడినప్పుడు మన యొక్క అరేలో ఉన్నటువంటి ఫస్ట్ ఎలిమెంట్ అనేది రిమూవ్ అవుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు నేను ఏం చేశాను అనుకోనంటే ఫ్రూట్స్ డాట్ షిఫ్ట్ అని వాడాను అనమాట. ఓకే, అప్పుడు ఏం చేస్తుంది చూడండి, రిమూవ్స్ ద ఫస్ట్ ఎలిమెంట్ ఫ్రమ్ ద అరే అండ్ రిటర్న్స్ ఇట్. ఏ ఎలిమెంట్ ని అయితే రిమూవ్ చేస్తుందో ఆ ఎలిమెంట్ ని రిటర్న్ లో మనకి ఇస్తుంది అనమాట. ఓకే, ఒక్కసారి మనం చెక్ చేద్దాం. ఓకే, షిఫ్ట్ చేసిన తర్వాత ఒక్కసారి ఆ యొక్క ఫ్రూట్స్ అన్నటువంటి ఈ యొక్క అరేని ప్రింట్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ మీరు చూడండి, ఇంతకు ముందు వచ్చేసి మనకి యాపిల్, బనానా, ఆరెంజ్ ఇప్పుడు మనం షిఫ్ట్ వాడామన్నమాట. సో షిఫ్ట్ చేసిన తర్వాత ఏం జరిగింది, మన యొక్క అరేలో ఉన్నటువంటి ఫస్ట్ ఎలిమెంట్ అంటే ఈ యొక్క యాపిల్ అనేది రిమూవ్ అయిపోయింది అనమాట. ఓకే, ఇప్పుడు ఈ విధంగా రిమూవ్ అయింది, మనకి రిటర్న్ లో ఇస్తుందా లేదా అనేది ఒక్కసారి మనం కన్సోల్ లాగ్ చేసి చెక్ చేద్దాం. ఓకే, ఇక్కడ మీరు చూసారా, యాపిల్ అనేది మనకి రిటర్న్ లో వచ్చింది అనమాట. ఇదే కదా మనకి ఇప్పుడు రిమూవ్ అయ్యింది. గుర్తుపెట్టుకోండి, షిఫ్ట్ ఏం చేస్తుంది అనుకోనంటే మన యొక్క అరేలో ఉన్నటువంటి ఫస్ట్ ఎలిమెంట్ ని రిమూవ్ చేస్తుంది. ఆ విధంగా రిమూవ్ చేసినటువంటి ఎలిమెంట్ ని మనకి రిటర్న్ లో ఇస్తుంది. మనకు కావాలి అంటే దానికి ఒక వేరియబుల్ లో పెట్టుకొని ఉపయోగించుకోవచ్చు. సరే, పాప్ ఏం చేస్తుంది, మన యొక్క అరేలో ఉన్నటువంటి లాస్ట్ ఎలిమెంట్ ని రిమూవ్ చేస్తుంది. షిఫ్ట్ ఏం చేస్తుంది, అరేలో ఉన్నటువంటి ఫస్ట్ ఎలిమెంట్ ని రిమూవ్ చేస్తుంది. అలానే పుష్ ఏం చేస్తుంది, మనం దానికి ఇచ్చినటువంటి ఎలిమెంట్ లేదా ఎలిమెంట్స్ ని మన యొక్క అరేలో చివర్లో పెడుతుంది. అలా కాకుండా మన యొక్క అరేలో మొదట్లో మనం ఏవైనా వాల్యూస్ పెట్టాలి అన్నప్పుడు అన్షిఫ్ట్ అన్నటువంటి మెథడ్ ని వాడుకుంటాం. ఓకే, ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అనుకోనంటే అన్షిఫ్ట్ అని రాసి ఇప్పుడు నేను యాపిల్ ని యాడ్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఒక్కసారి మనం చెక్ చేద్దాం. ఓకే, ఇప్పుడు ఈ యొక్క ఫ్రూట్స్ అన్నటువంటి అరేని ప్రింట్ చేస్తున్నాను. ఇక్కడ మీరు చూడండి, ఈ యొక్క యాపిల్ అనేది మన యొక్క అరేలో మొదట్లోనే యాడ్ అయ్యింది అనమాట. ఇక్కడ ఒకే ఎలిమెంట్ కాదు, ఇక్కడ కూడా సేమ్ మన యొక్క పుష్ లాగే మల్టిపుల్ ఎలిమెంట్స్ ని పెట్టుకోవచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ గ్రేప్స్ అని పెట్టాను. ఇక్కడ మీరు చూసారా, యాపిల్, గ్రేప్స్ అనేవి మనం ఇక్కడ ఏ అయితే ఆర్డర్ లో ఇచ్చామో ఆ యొక్క ఆర్డర్ లో బిగినింగ్ నుండి యాడ్ అయిపోతాయి అనమాట. ఓకేనా, అలానే ఇక్కడ ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి, మీకు చెప్పాను కదా మన యొక్క అరేస్ లో ఎటువంటి వాల్యూస్ ని మనం యాడ్ చేయొచ్చు. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా యాడ్ చేశాను. అలానే డూప్లికేట్స్ కూడా యాడ్ చేయొచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు మీరు చూడండి, ఇక్కడ యాపిల్ ఉంది కదా, ఇంకొకసారి యాడ్ చేయలేమేమో అని మీరు అనుకోవచ్చు. అలా కాదు, మన ఇష్టం అనమాట. ఎలా అయినా మనం పెట్టుకోవచ్చు. ఇక్కడ యాపిల్ ఉంది, అలానే ఇక్కడ కూడా యాపిల్ ఉందన్నమాట. గుర్తుపెట్టుకోండి, అన్షిఫ్ట్ ఏం చేస్తుంది అనుకోనంటే అన్షిఫ్ట్ కి మనం ఇచ్చినటువంటి ఒక ఎలిమెంట్ లేదా మల్టిపుల్ ఎలిమెంట్స్ ని మన యొక్క అరేలో మొదట్లో పెడుతుంది అనమాట, బిగినింగ్ లో పెడుతుంది. ఆ విధంగా పెట్టిన తర్వాత మన యొక్క అరే యొక్క కొత్త లెంత్ ఎంత అనేది మనకి రిటర్న్ లో ఇస్తుంది అనమాట. అంతే. అయితే ఇక్కడ మీకు ఒక చిన్న డౌట్ రావచ్చు, ఈ యొక్క మెథడ్స్ ని మనం ఏ విధంగా గుర్తు పెట్టుకోవాలి అని చెప్పేసి. మనకి గుర్తు పెట్టుకోవడానికి ఎటువంటి టెక్నిక్స్ అనేవి లేవు. మనం ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్ గా మన యొక్క మైండ్ లోకి ఫిక్స్ అయిపోతాయి. ఈ ఇంటర్వ్యూ పరంగా మీకు గుర్తు పెట్టుకోవాలి అని అనిపిస్తే మీకు ఒక చిన్న టెక్నిక్ చెప్తాను, మీకు అది నచ్చితే ఫాలో అవ్వండి, లేదనుకోనంటే వదిలేయండి. ఓకే, చూడండి, మీరు ఉపయోగిస్తున్నటువంటి మెథడ్ లో యూ ఉందనుకోండి, మీరు యాడ్ చేస్తున్నారు అని గుర్తుపెట్టుకోండి. ఓకే, కాకపోతే అరేకి బిగినింగ్ లో యాడ్ చేస్తున్నారా లేదా అరేకి చివరిలో యాడ్ చేస్తున్నారా అనేది గుర్తుండాలి అనుకోనంటే మన యొక్క యూ అనేది స్టార్టింగ్ లో ఉందనుకోండి, మీరు అరేకి మొదట్లో యాడ్ చేస్తున్నట్టు, స్టార్టింగ్ లో లేదు అనుకోండి అరేకి చివరిలో యాడ్ చేస్తున్నట్టు అనమాట. ఓకేనా, జస్ట్ మీరు గుర్తుపెట్టుకోవడానికి చెప్తున్నాను. కానీ మనం పాప్కార్న్ తిన్నప్పుడు ఏం చేస్తాము, చివర్లో ఉన్నవి అంతే కదా, ఈ యొక్క పైన ఉన్నవి ఒక్కొక్కటి తీస్తుంటాం కదా. సో ఇక్కడ మనం పాప్కార్న్ తింటున్నాం అంటే పాప్ చేస్తున్నాం అనమాట. సో పాప్ చేసినప్పుడు ఏంటి, చివర్లో ఉన్నవి రిమూవ్ చేస్తున్నాం అంతే కదా, ఒక్కొక్కటి తీస్తున్నాం అనమాట. సేమ్ ఈ యొక్క పాప్ అనేది అలానే వర్క్ అవుతుంది అనమాట. మన యొక్క అరేలో చివర్లో ఉన్నటువంటి వాల్యూస్ ని ఒక్కొక్కటి రిమూవ్ చేస్తుంది అనమాట. సో ఆ విధంగా మీరు ఈ యొక్క పాప్ ని గుర్తుపెట్టుకోవచ్చు. సరే, ఇప్పుడు ఫైనల్ గా దీని యొక్క అవుట్పుట్ నాకు చెప్పండి. వీడియో పాజ్ చేయండి, మీరు అవుట్పుట్ మనసులో అనుకోండి, ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, నెంబర్స్ అని చెప్పేసి ఒక అరే ఉంది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అనుకోనంటే ఈ యొక్క అరేలోకి ఒక వాల్యూని పుష్ చేశాను. జస్ట్ గుర్తుపెట్టుకోండి, యూ ఉంది అంటే మనం ఒక కొత్త ఎలిమెంట్ ని యాడ్ చేస్తున్నాం, కాకపోతే యూ అనేది మొదట్లో లేదు కాబట్టి చివరిలో యాడ్ అవుతుంది అని మనసులో గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు మనకి ఏం జరిగింది అనుకోనంటే ఈ యొక్క అరేలో చివరిలో ఈ యొక్క 4 అనేది యాడ్ అయ్యింది. ఓకే,
సో ఈ విధంగా యాడ్ అయ్యింది. పుష్ ఏం చేస్తుంది, ఒక కొత్త వాల్యూని రిటర్న్‌లో ఇస్తుంది. బట్ అది నాకు అవసరం లేదు కాబట్టి నేను ఏ వేరియబుల్‌లో పెట్టుకోలేదనమాట. బట్ ఆపరేషన్ అయితే జరిగింది. ఈ యొక్క 4 అనేది చివరిలో యాడ్ అయిపోయింది. తర్వాత మనం ఏం చేస్తున్నాము, అన్‌షిఫ్ట్ చేస్తున్నామనమాట. అన్‌షిఫ్ట్‌లో చూడండి యూ ఉంది. అంటే ఒక కొత్త వాల్యూని యాడ్ చేస్తున్నాము. అది ఎక్కడ చేస్తున్నాం అనుకోనంటే మొదట్లో యూ అనేది మొదట్లో ఉంది కదా! సో మొదట్లో చేస్తున్నామని గుర్తుపెట్టుకున్నామనమాట. సో కాబట్టి ఇప్పుడు ఏం జరుగుతుంది, ఈ మొదట్లోకి ఈ యొక్క వాల్యూ అనేది యాడ్ అయ్యింది. సో గుర్తుపెట్టుకోండి, మొదట్లో యాడ్ అవుతుంది అనుకోనంటే మొదట్లో ఉన్నటువంటి వాల్యూ అనేది అప్డేట్ అవ్వట్లేదు. కొత్త వాల్యూని మొదట్లో పెడుతున్నామని అర్థం అనమాట. సరే ఇప్పుడు మనం ఏం చేసాము, మన యొక్క అరే మీద పాప్ వాడాం. సో పాప్ ఏం చేస్తుంది, లాస్ట్ ఎలిమెంట్‌ని రిమూవ్ చేసేస్తుంది. సో ఇప్పుడు ఏం జరుగుతుంది, ఈ యొక్క 4 కదా లాస్ట్‌లో ఉంది. సో 4 అనేది రిమూవ్ అయిపోయింది అనమాట. కాకపోతే పాప్ ఏం చేస్తుంది, ఏ ఎలిమెంట్‌ని అయితే రిమూవ్ చేస్తుందో ఆ ఎలిమెంట్‌ని రిటర్న్‌లో ఇస్తుంది. సో రిటర్న్‌లో ఇచ్చినటువంటి ఎలిమెంట్‌ని నేను లాస్ట్ అని చెప్పేసి ఒక వేరియబుల్‌లో పెట్టుకున్నాను అనమాట. సో ఇప్పుడు ఈ యొక్క లాస్ట్‌లో నాకు ఏముంది అనుకోనంటే, ఏదైతే ఎలిమెంట్‌ని రిమూవ్ చేసిందో అంటే ఈ యొక్క 4 అనేది ఇందులో ఉందనమాట. సరే ఇప్పుడు మనం ఏం చేసాము, షిఫ్ట్ చేసాం. షిఫ్ట్ ఏం చేస్తుంది, అరేలో ఉన్నటువంటి ఫస్ట్ ఎలిమెంట్‌ని రిమూవ్ చేసేస్తుంది. ఇప్పుడు మనకి ఏం జరిగింది, అరేలో ఉన్నటువంటి ఈ యొక్క 0ని రిమూవ్ చేసింది కాబట్టి ఈ యొక్క ఫస్ట్ అన్నటువంటి వేరియబుల్‌లో 0 ఉందన్నమాట. ఓకే, ఇప్పుడు నాకు అవుట్‌పుట్ చెప్పండి. నంబర్స్ అన్నటువంటి అరేలోకి 1, 2, 3 అనేది ఉంటుంది. ఈ యొక్క లాస్ట్ అన్నటువంటి వేరియబుల్‌లో 4 ఉంది. ఫస్ట్ అన్నటువంటి వేరియబుల్‌లో 0 ఉందన్నమాట. అంతే. చూసారా ఎంత సింపుల్‌గా ఉందో. ఓకే, అయితే ఈ యొక్క పుష్, పాప్, షిఫ్ట్, అన్‌షిఫ్ట్ అనేది మనం ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేసినప్పుడు ప్రాక్టికల్‌గా మీకు చేసి చూపిస్తాను. అప్పుడు క్లారిటీగా అర్థమవుతుందన్నమాట. ఓకే, ఇప్పటి వరకు మనం టోటల్‌గా 50 చాప్టర్స్ కంప్లీట్ చేసాం. ఈ యొక్క 50 చాప్టర్స్‌లో ఏం నేర్చుకున్నాం, అలానే 50 చాప్టర్స్ తరువాత ఏం నేర్చుకోబోతున్నాము అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. చిన్న బ్రేక్, చిటికలో వచ్చేస్తా.